ఈ వీడియోలో మనం సూక్ష్మజీవుల గురించి, అవి ఎక్కడ, ఎలా పెరుగుతాయో మాట్లాడుకుందాం. ఈ సూక్ష్మజీవులు పెరగడానికి, ప్రత్యుత్పత్తి జరపడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కావాలి. కొన్ని పెరగడానికి ఆక్సిజన్ అవసరం. వీటిని ఏరోబిక్ సూక్ష్మజీవులు అంటారు. అంటే ఏరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్. ఉదాహరణకు చాలా రకాల బ్యాక్టీరియా ఈ రకమే. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. కొన్ని బ్యాక్టీరియాలు ఆక్సిజన్ లేకపోయినా కూడా పెరగగలవు. వీటినే ఎనోరోబిక్ జీవులు అంటారు. అంటే ఎనోరోబిక్ ఆర్గానిజమ్స్. ఉదాహరణకు ఈస్ట్ ఇది పెరగడానికి ఆక్సిజన్ అస్సలు అవసరమే లేదు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సముద్రపు అడుగు భాగం లేదా గడ్డగట్టే ధ్రువ ప్రాంతపు మంచు అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఇవి బతకగలిగేంత మొండివి. పరిస్థితులు మరీ కష్టంగా మారినప్పుడు అవి బ్రతకడానికి ఒక సూపర్ స్ట్రాటజీని పాటిస్తాయి. అదేంటంటే అవి తమ చుట్టూ ఒక మందపాటి రక్షణ కవచం లేదా ఒక తిత్తి అనుకోవచ్చు. అలాంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఆ లోపల నిద్రపోతాయి. మళ్ళీ పరిస్థితులు అనుకూలించగానే ఆ కవచాన్ని పగలగొట్టుకొని బయటకు వచ్చి మామూలుగా జీవిస్తాయి. భలే ఐడియా కదా! ఈ సూక్ష్మజీవులు మనకు స్నేహితులుగాను ఉంటాయి మరియు శత్రువులుగా కూడా ఉంటాయి. ముందు మనం మన ఫ్రెండ్స్ గురించి ఆలోచిద్దాం. అదే మన ఫ్రెండ్స్ అయిన సూక్ష్మజీవుల గురించి. నేల సారాన్ని పెంచడంలో ఇవి ఎంత పెద్ద పాత్ర పోషిస్తాయో మీకు తెలుసా? అవును. లెగుమినేసి మొక్కలు అంటే లెగుమినస్ ప్లాంట్స్ వేర్లలో ఉండే వేరు బొడిపెల్లో రైజోబియం అనే ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా నివసిస్తుంది. ఈ రైజోబియం అక్కడ ఏం చేస్తుందో తెలుసా? గాలిలో ఉన్న నత్రజనిని పట్టుకొని అంటే నైట్రోజన్ని పట్టుకొని మొక్కలు వాడుకునేలా మారుస్తుంది. దీన్నే నత్రజని స్థాపన అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. ఇది నేల సారాన్ని పెంచడమే కాకుండా మనం తినే పప్పు ధాన్యాలకు కావాల్సిన మాంసకృతులు అంటే ప్రోటీన్ కూడా అందిస్తుంది. అసలు పప్పుల్లో అంత ప్రోటీన్ ఎక్కడి నుండి వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి మీరు ఈ రైజోబియంకే థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి నెక్స్ట్ టైం మీరు పప్పు అన్నం తింటున్నప్పుడు మన ఫ్రెండ్ అయిన ఈ సూక్ష్మజీవి అంటే ఈ రైజోబియంని ఒక్కసారి తలుచుకోండి. ఇంకా ఉంది అప్పుడైపోలే. మనం తినే ఆహార తయారీలో కూడా వీటి పాత్ర చాలా ఉంది. మనం ఇష్టంగా తినే బ్రెడ్ మెత్తగా రావడానికి కారణం ఏంటి? పిండికి ఈస్ట్‌ని కలుపుతాం. అప్పుడక్కడ కిణ్వనం అనే ప్రక్రియ జరిగి పిండి ఉబ్బేలా చేస్తుంది. అదేనండి ఫర్మెంటేషన్. ఈ ఫర్మెంటేషన్ వెనుక ఉన్న సైన్స్ గురించి మనం ఇంకో వీడియోలో డీటెయిల్‌గా చెప్పుకుందాం. అలాగే పాలను పెరుగుగా మార్చే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాను కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే అదే కదా పాలను పెరుగుగా మార్చి మనం ఆరోగ్యంగా ఉండేలా చేసేది. చూసారా? కంటికి కనిపించని ఈ చిన్న జీవులు మన లైఫ్‌లో ఎంతో పెద్ద మ్యాజిక్‌ని చేస్తూనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మనం వాడే సూక్ష్మ జీవనాశకాలు అంటే యాంటీబయోటిక్స్ దాని తయారీ వెనుక ఉన్నది కూడా ఇవేనని మీకు తెలుసా? ఈ మందులు మనకి హాని చేసే చెడ్డ సూక్ష్మ జీవులను చంపేస్తాయి. వ్యాధులను కలిగించే ఆ చెడ్డ సూక్ష్మ జీవులనే వ్యాధికారకాలు అంటే ప్యాథోజన్స్ లేదా రోగకారక సూక్ష్మజీవులు అంటారు. ఇంకా క్షయ అంటే ట్యూబర్క్యులోసిస్, టైఫాయిడ్, కలరా ఇలాంటి జబ్బులకు కూడా ఈ యాంటీబయాటిక్స్ బాగా పనిచేస్తాయి. అంతేకాదు టీకాల తయారీలో కూడా ఈ సూక్ష్మజీవులను వాడతారు. ఈ టీకాలు ఏం చేస్తాయంటే నిర్దిష్టమైన వ్యాధులు రాకుండా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇంతకు ముందే మనం చూసాం. రీసెంట్‌గా వచ్చిన కోవిడ్-19 అదొచ్చినప్పుడు ఏం జరిగిందో, మనం ఆ వైరస్ నుండి రక్షించుకోవడానికి ఎంత త్వరగా వ్యాక్సిన్ తయారు చేసుకున్నామో గుర్తుందా? ఇవే కాకుండా పరిశ్రమల్లో కూడా వీటికి చాలా డిమాండ్ ఉంది. ఉదాహరణకు బయోగ్యాస్ తయారీలో ఇవి చాలా ముఖ్యం. బయోగ్యాస్ ప్లాంట్లలో వ్యవసాయ వ్యర్థాలు, పేడ వంటివి వాడతారు. అక్కడ మన సూక్ష్మజీవులు ఎంటర్ అయ్యి ఆ చెత్తనంతా కుళ్ళబెట్టి
బయోగ్యాస్‌గా మరియు పొలాలకు ఎరువుగా మారుస్తాయి. ఈ సూక్ష్మజీవులే లేకపోతే ఈ ప్రాసెస్ అంతా సాధ్యమవుతుందా? అలాగే తోలు పరిశ్రమల్లో అంటే ఈ లెదర్ ఇండస్ట్రీ ఉంటుంది కదా! అక్కడ కూడా ఈ తోలును శుద్ధి చేయడానికి వీటిని వాడతారు. కాబట్టి కంటికి కనిపించని ఈ చిన్న జీవులు మన డైలీ లైఫ్‌ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థమైంది కదా! ఇప్పుడు నాణానికి రెండో వైపు చూద్దాం. మనకి హాని చేసే ఈ చిన్న శత్రువుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ హానికరమైన సూక్ష్మజీవుల వల్ల వచ్చే అతిపెద్ద సమస్య ఆహారం చెడిపోవడం. అంటే ఫుడ్ స్పాయిల్ అవుతూ ఉంటుంది. మీరెప్పుడైనా బ్రెడ్‌ని గాలి తగిలేలా ఎక్కువసేపు వదిలేస్తే ఏమవుతుందో చూసారా? చూసే ఉంటారు. దాని మీద నల్లటి మచ్చలు లేదా తెల్ల తెల్లటి మచ్చలు రావడం గమనించి ఉంటారు. మనకు తెలియకుండానే ఈ సూక్ష్మజీవులు ఆ ఆహారంపై దాడి చేసి తినడానికి పనికి రాకుండా చేస్తాయి. ఈ బ్రెడ్ ఒకటే కాదు, చీజ్ మీద కూడా ఈ శీలీంధ్రాలు పెరగడం మీరు చూసే ఉంటారు. అంటే ఈ ఫంగస్ రావడం. ఒకసారి ఇలా ఫంగస్ వచ్చిందంటే ఆ బ్రెడ్ కానీ, చీజ్ కానీ తినడం అంత మంచిదైతే కాదు. ఎందుకు? ఎందుకంటే ఈ వ్యాధి కారకాలు, ఈ పాథోజన్స్ అనేవి ఆ ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. దీన్నే ఆహారం విషతుల్యం కావడం అంటే ఫుడ్ పాయిజన్ అని వినే ఉంటారు కదా! ఈ ఫుడ్ పాయిజన్ అనేది ఇందువల్లనే జరుగుతుంది. ఇది తింటే కడుపు నొప్పొస్తుంది. ఒక్కోసారి సీరియస్ అయిన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రావచ్చు. మనం నిల్వ చేసుకునే ఊరగాయల మీద కూడా ఈ బూజు రావడం మీరు గమనించే ఉంటారు. కొన్ని కొన్ని సార్లు మీ ఫేవరెట్ స్నాక్‌ను కూడా పాడు చేసేది ఈ దొంగలే. ముఖ్యంగా ఈ చికెన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడిపోయిన మాంసం తింటే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. వీటన్నిటికీ కారణం ఈ హానికరమైన సూక్ష్మజీవులే. ఇవి కేవలం ఆహారం మీద మాత్రమే దాడి చేస్తాయనుకుంటున్నారా? లేదు. అవి మన మనుషుల మీద కూడా దాడి చేస్తాయి. మరియు జంతువుల మీద కూడా. ఇలా జబ్బుల్ని తెచ్చే సూక్ష్మజీవులనే వ్యాధి కారకాలు అంటారు. అంటే పాథోజన్స్. వీటి గురించి మనం రాబోయే వీడియోల్లో ఇంకాస్త డీటెయిల్‌గా తెలుసుకుందాం. కాబట్టి మనం సూక్ష్మజీవుల్లోని 2 యాంగిల్స్‌ని చూసాం. కొన్ని మనకు హెల్ప్ చేసే దోస్తులైతే, ఇంకొన్ని దెబ్బగొట్టే శత్రువులు. కానీ వెళ్ళే ముందు మీకో చిన్న ప్రశ్న. ఒక థాట్ ఎక్స్‌పెరిమెంట్ గురించి ఆలోచిద్దాం. అసలు ఈ భూమి మీదున్న సూక్ష్మజీవులన్నీ ఒక్కసారిగా మాయమైపోతే ఏమవుతుంది? మనుషులు బ్రతకగలరా? అసలు ఈ భూమి మీద జీవం అనేది ఉంటుందా? దీని గురించి బాగా ఆలోచించి మీ సమాధానాన్ని మీ ఫ్రెండ్‌తో డిస్కస్ చేయండి. కాబట్టి ఇవాల్టి వీడియోలో మన సారాంశం ఏంటంటే, మనకు మిత్రులైన రైజోబియం. రైజోబియం ఏం చేస్తుంది? మొక్కలకు నత్రజని అందిస్తుంది. అంటే నైట్రోజన్‌ను. మరియు ఈస్ట్ బ్రెడ్ తయారీలో ఫర్మెంటేషన్‌లో ఉపయోగపడుతుంది. లాక్టోబాసిల్లస్ పాలను పెరుగుగా మారుస్తుంది. యాంటీబయాటిక్స్ మరియు టీకాలు వ్యాధులను అరికట్టడానికి వాడతారు. ఎన్విరాన్మెంట్ క్లీనర్స్ ఇందాక చెప్పుకున్నాం కదా! వ్యర్థాలను కుళ్ళబెట్టి బయోగ్యాస్‌గా మార్చి ఎరువుగా మారుస్తాయి. మరియు శత్రువుల గురించి కూడా చెప్పుకున్నాం. వ్యాధికారకాలు వాళ్ళే పాథోజన్స్. మనకు మరియు జంతువులకు జబ్బులు కలిగిస్తాయి. ఆహారం చెడిపోవడం అంటే ఆహారాన్ని చెడిపేయడం కోసం ఈ ఫంగస్ మరియు ఈ బ్యాక్టీరియా ఇలాంటి వాటి వల్ల ఆహారాన్ని విషతుల్యం చేస్తాయి. ఇవి ప్రతికూల పరిస్థితుల్లో ఇవి రక్షణ కవచం ఏర్పరచుకొని నిద్రావస్థలో ఉంటాయి.